అందరికీ హాయ్ అండి. కనిపిస్తున్న వీడియోలో టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ ప్యానలింగ్ అంతా చెదపట్టేసి పాడైపోయింది. ఇలా మీరు ఎప్పుడైనా ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే కంపల్సరీ ప్యానలింగ్స్ ఉన్న చోట బ్యాక్ సైడ్ కంపల్సరీ 9mm WPVC అనేది ఫిక్స్ చేయించుకోండి ప్లేవుడ్తో పాటు. అలా ఫిక్సింగ్ చేయడం వల్ల ఏంటంటే వాల్కి టచ్ అయినప్పుడు ఓన్లీ WPVC అనేది టచ్ అవుతుంది. దానిపైన మీకు 19mm ప్లేవుడ్ అయినా 12mm ప్లేవుడ్ అయినా ఉంటుంది. వాల్కి ఎప్పుడు డైరెక్ట్గా ప్లేవుడ్ అనేది అటాచ్ చేయకండి. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా ప్యానలింగ్ చేసినప్పుడు టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ షీట్ కొట్టేశారు ప్యానలింగ్. అలా చేయడం వల్ల ఏంటంటే వాల్ నుంచి వచ్చే చెమ్మ అంతా ప్లేవుడ్ తడిచి పాడైపోయి చెదపట్టేసింది. దానివల్ల ఆ పక్కనున్న ప్యానలింగ్ కూడా డిస్టర్బ్ అయింది. మొత్తం అన్నింటిలో కూడా ప్యానలింగ్కి హోల్స్ పెట్టి అక్కడే చుట్టూ కూడా గోడకి హోల్స్ పెట్టి కెమికల్ ఇంజెక్ట్ చేయడం జరిగింది. ముందుగా మీరు ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నప్పుడు కంపల్సరీ టెర్మిట్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోండి. తర్వాత బాక్స్ టైప్ కబోర్డ్ వర్క్ చేయించుకున్నప్పుడు కూడా కంపల్సరీ బ్యాక్ సైడ్ అనేది WPVC 9mm అనేది ఫిక్స్ చేయించుకోండి. అలా చేయించుకోవడం వల్ల